ఎందుకు అనంటే, ఏ నటుడైనా సరే, నేను నమ్మేది చెప్తున్నా, ఏ యాక్టర్ అయినా సరే లాంగ్ ఇన్నింగ్స్ 100 సెంచరీలు, 200 సెంచరీలు కొట్టాలి అనంటే లాంగ్ ఇన్నింగ్స్ ఉండాలి అనంటే గనక అది కేవలం నటులు కాదు, వాళ్ళు వేసే పాత్రలు. ఆ క్యారెక్టర్స్ గుర్తుంటేనే వాళ్ళు ఉంటారు, ఇక్కడ ఉంటారు. నాకు తెలిసి మరి ఇప్పుడే బ్రహ్మం గురించి మాట్లాడుతూ అహనా పెళ్ళంట దగ్గర నుంచి ఇవాళ మొన్నే మీరు చూసిన మాస్ జాతర వరకు కూడా పనిచేస్తూనే ఉన్నాను. నాకంటూ ఒక పాత్రలు రాస్తూ ఉన్నారు. నేను ఎక్కడ ఏంటి చాలా ఆశ్చర్యపోతారు మీరు కొన్ని విషయాలు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. నాకే ఆశ్చర్యంగా ఉంటుంది ఒక్కోసారి. నిజమేనా, మనం ఇది చేసామా? లేడీస్ టైలర్ల దగ్గర నుంచి కొన్ని సినిమాలు చేశాక, నేను కృష్ణా జిల్లా వాడిని, మీకు తెలుసు కదా. ఇంటికి వెళ్తే అమ్మ చిన్నప్పుడే చనిపోయింది కదా, మా అక్కాయిలు పెంచారు నన్ను. రేయ్ రాజా భోజనానికి రెడీ దా అంటే ఆయ్ అన్నాను. ఏంట్రా సచ్చినాడా అంది మా అక్కాయి. ఏంట్రా అంటే అది గోదావరిలు. వంశీ నాకు నేర్పి ఆయిలు అంటే ఆ ప్రాంతం వాడిని అయిపోయాను. మొన్నే మా రమేష్ చెప్పాల పుణ్యమా అని చెప్పి లగ్గం అని ఒక సినిమా చేశాను. దాంతో తెలంగాణ వాడిని అయిపోయాను. మీకు విషయం తెలుసో లేదో, ఇవాళ నేను ఎంత తెలంగాణ వాడిని అయ్యాను అని అంటే కనుక, కాంతారావు గారి పేరు మీద అవార్డు పెడితే ఆ అవార్డుకి నన్ను సెలెక్ట్ చేశారు. అంటే థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. దానికోసం చెప్తున్నాను. కమింగ్ టు సహకుటుంబానం, ఇంతకాలంగా పనిచేస్తున్న నేను సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు